చాలా మీరు అనగానే మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. తెలగా బాగా తెలుసుకోవడానికి ఏముంటుంది. పాత్రలు గుద్దుకుంటుంటాం మన ఇంట్లో. గుడ్ సర్వీస్. ఫస్ట్ గుడ్ సర్వీస్. ఓకే ఓలాంటి కోర్స్ మీటింగ్ కలెక్టర్ మంచిగా తినండి. కొందరు మీరు అమ్మాయిలు కూడా వచ్చేసినట్టు మంచిగా తినాలి, మన ఆరోగ్యం చూసుకోవాలి. ఇద్దరు మంచిగా ఆడుకుంటే హలో బాబు మీరు పొజిషన్ తీసుకొని ఒక రైడింగ్ చేసుకోండి సార్. ఫోటో ఫోన్ ఫోన్ హెడ్
Next match between Adilabad and Booth. Please. Both. వాలీబాల్ కానీ, తర్వాత కబడ్డీ కానీ, హాకీ కానీ ఇట్లా రకాల ఇక్కడ డిసిప్లిన్స్లో పిల్లలు ఈరోజు పాల్గొంటున్నారు. ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, DBCDO గారు, డివైఎస్ఓ గారు, ఇంకా అధికారులు కానీ, ASWOs కానీ, ABCDOs కానీ, SWOs కానీ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఫస్ట్ టైమే, ఎందుకంటే ప్రతిసారి రెసిడెన్షియల్ స్కూల్స్లో అట్లా జరుగుతూ ఉంది, కానీ ఫస్ట్ టైమే ఈసారి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హాస్టల్స్లో కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈరోజు ఇది 1 డే ప్రోగ్రామ్స్, వారికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ అది చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రంలో మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా, హాస్టల్స్లో కూడా ఈ డైట్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం పెరగడం జరిగింది. నేను కూడా ఇప్పుడు మొన్న సర్ప్రైజ్గా అక్కడ SC హాస్టల్కి విజిట్ చేస్తే కూడా అక్కడ పిల్లలకి అడిగితే చాలా మార్పులు రావడం జరిగింది. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పిల్లలకి అడిగితే అంటే సార్ ఇది అనలేకపోయాము, అంతా మాకు డైలీ బనానా కానీ, డైలీ ఎగ్ కానీ, 2 times చికెన్ కానీ, 2 times కర్రీ కానీ అది వస్తున్నాయంటే చాలా సంతోషం. ఎందుకంటే ఒక పిల్లలకి అడిగితే ఆయన డిగ్రీ కాలేజ్లో చదువుతున్నారు, డైలీ పొద్దున అట్లా ఇక్కడ స్టేడియంకి వచ్చి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. సో ఆయనకి గైడ్ చేసిన ఎవరైతే పీఈటీ ఉన్నారో, పీఈటీ ఇంతకుముందు ఆయనకి చెప్పారు, నువ్వు డైలీ బనానా తిను, డైలీ ఎగ్స్ తిను, దీంతో నీకు ప్రోటీన్ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన బయట ఎక్కడైనా కొంత సొంత ఖర్చు పెట్టి అట్లా తినేవారు, కానీ ఇప్పుడు హాస్టల్ నుంచి మరి డైలీ బనానా, డైలీ ఎగ్ ఇట్లా వస్తున్నాయంటే ఆ పిల్లలు ఎవరైతే డిగ్రీ కాలేజ్ చదువుతున్నారో చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా మనం BC హాస్టల్ వాళ్ళ పిల్లలకి అడిగితే ఈ డైట్ ఛార్జెస్ హాస్టల్స్లో అన్నింటిలో అమలు అవుతున్నాయి, అది ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క కమిటీలో కూడా, అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో అట్లా ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా ఉన్న ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా హాస్టల్ కానీ, ఏమైనా స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు లేకుండా గవర్నమెంట్ మెన్యూ ప్రకారం పిల్లలకి ఫుడ్ అందజేయాలి, వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కుక్, ఒక నర్సు, ఒక టీచర్, ఆ ముగ్గురి కూడా హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో దాట్ వారు మంచిగా హైజీన్ కూడా మెయింటైన్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి ఒక వెల్ నరిష్డ్ ఫుడ్ ఇవ్వాలి, అది కూడా ప్రభుత్వ ఆలోచన మేరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంతో పిల్లలకి ఇట్లా స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ, ఇట్లా ఎడ్యుకేషన్ కానీ అన్నింటిలో కూడా మంచి ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంది. థ్యాంక్ యూ.